ఎస్వై న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. టీడీపీలో 70 కుటుంబాల చేరిక, పార్టీ కండవాల కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. పిట్టమండలో వైఎస్ఆర్ రైతు భరోసా హెల్త్ సెంటర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లా. వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామం నందు జలజీవన్ మిషన్ క్రింద సురక్షిత మంచినీటి పథకానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏనుగుపాలెం గ్రామంలో గుండ్లకమ్మ నదిపై బ్రిడ్జి నిర్మించి ప్రజల దీర్ఘకాల సమస్యను పరిష్కరించామన్నారు. జగనన్న కాలనీలో అర్హులైన లబ్ధిదారులకు 150 ఇళ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరువ చేసేందుకు గ్రామంలో సచివాలయం, రైతుల సౌకర్యార్థం రైతు భరోసా కేంద్రం వంటివి నిర్మించినట్టు తెలిపారు. గత పాలకులు గ్రామానికి చెప్పుకోదగ్గ పని ఒక్కటి చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు నిర్మించేందుకు జలజీవన మిషన్ కింద 75 లక్షల వ్యయంతో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ద్వారా ఇంటికి అందించేందుకు నిర్మాణ పనులను శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. గడపకి వాళ్ళు తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా మరి దాదాపుగా ఈ గ్రామానికే 900 కనెక్షన్, 450 కనెక్షన్స్ కాబట్టి దానికి దాదాపుగా 75 లక్షలు ఏర్పాటు చేయాలి. 75 లక్షలు ఈ గ్రామానికి ఫండ్స్ ఏర్పాటు చేసి ఈ గ్రామానికి ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయటం, ఓవరైడ్ ట్యాంక్ నిర్మాణం చేయటం, మరి ఇవన్నీ కూడా చాలా పెద్ద మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగమే ఈ జేజేఎం అనేది మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ ఏనుగుపాలెనికి వచ్చేసరికి ఇక్కడ కళ్యాణ మండపానికి దాదాపు చాలా ఖర్చు పెట్టడం జరిగింది. ప్రభుత్వం రాగానే కళ్యాణ మండపం చేయాలనుకున్నా, కొంత మిగిలింది, అది కూడా చేపిస్తాను. అదే కళ్యాణ మండపంతో పాటు అదేవిధంగా ఆ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. వాటితో పాటు 150 ఇళ్ళు కట్టించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వమే మన ప్రభుత్వం. ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏనుగుపాలెం గతంలో ఏనుగుపాలెనికి ఏం చేశారు, ఇప్పుడు మనం ఏనుగుపాలెనికి ఏం చేశాం అన్నది మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమైంది. కళ్ళకు కనపడేదే ఆ కళ్యాణ మండపం, కళ్ళకు కనపడేదే ఆ బ్రిడ్జి, కళ్ళకు కనపడేదే ఆ ఇల్లు, కళ్ళకు కనపడేదే ఈ జేజేఎం ఇంటింటికి వాళ్ళు తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా ఇలా చేసినటువంటి మరి గత పాలకులు ఎవడైనా చేశారా? ఎవరైనా దీని గురించి ఆలోచించారా? ఎప్పుడైనా ఊహించారా? ఎప్పుడైనా ఏమైనా చేశారా అని దాంట్లో ఒక్కటి మేము చేశామని చెప్పమనండి. మేము చెప్తున్నాం. ఈరోజు జలజీవన కింద దాదాపు 75 లక్షలు, అటు చూస్తే బ్రిడ్జి 50 లక్షలు, అటు చూస్తే కోట్ల రూపాయలతోటి 150 ఇళ్ళు. అదే విధంగా మరి ఇంత పడుస్తూ ఇంత అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ప్రత్యేకంగా ఏనుగుపాలెనికి నాకు ఒక మంచి కాన్సెప్ట్. ఆ ఏనుగుపాలెంలో మంచి జరగాలి. ఆ ఏనుగుపాలెం గతంలో ఎప్పుడు అన్యాయం జరుగుతూ వచ్చినటువంటి ఏనుగుపాలెనికి మేలు జరగాలి, మేలు జరిగే దాంట్లో మనం ఉండాలి అనే విధంగా ఒక గ్రామ పరిపాలనా కేంద్రం ఇలా మరి సచివాలయం మన పెద్ద స్థలం ఇచ్చాడు, స్థలదాత కట్టించాడు. మరి ఇలాంటి మేము చెప్పుకోదగిని మేము చెప్పాం, చేసిని మేము చెప్పాం. ఆనాడు ఏదన్నా ఒక్కటి మీ ఊరు పెద్దలందరిని అడుగుతున్నాను, ఇక్కడ పార్టీకి సంబంధం లేదు, ఏ పెద్ద ఆయనైనా చెప్పొచ్చు. నేను చేసినటువంటిది గుండ్లకమ్మ ఈ కొంకేరు మీద బ్రిడ్జి కడతానని మీకు మాట ఇచ్చాను, ఆనాడు మాట నిలబెట్టుకున్నాను. మీరు అవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే
మీకే అర్థమైంది. మీరు ఎప్పుడూ బ్రహ్మనాయుడిని మర్చిపోకూడదు. నేను చేసినటువంటి ప్రతి పని మీకు గుర్తొస్తానే ఉంటుంది, ప్రతి పని గుర్తొస్తానే ఉంటుంది. చూడండి, ఆలోచించండి, అవకాశం ఇవ్వండి. ఈ రోజు మీ అందరికి మంచి జరిగిందనుకుంటే అందరూ నాకు సాయం చేయండి, ఇంకా మంచి జరిగిద్దని మీ అందరికి సవినయంగా. వినుకొండ పట్టణంలోని 29వ వార్డు హనుమాన్ నగర్ లో పాలడు శ్రీను ఆధ్వర్యంలో అధికార వైసీపీ పార్టీని వీడి 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనలో ప్రజా సంక్షేమం గాలి కొదిలేశారన్నారు. దాచుకోవడం, దోచుకోవడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజలకు ఇంటింటికి కుళాయి పథకం కింద నిధులు తెచ్చినప్పటికీ అమలు చేయటంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే టీడీపీ, జనసేన సంయుక్త ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు కృషి చేయాలని కోరారు. అంటే పేదలకి మంచి పనులు చేయాలంటే నిధులు రావు. ప్రభుత్వ భూమి 175 ఎకరాలు పేదలకు పంచాల్సిన భూమి ఆక్రమించుకున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. సెంటు భూమి 4 లక్షలు కొని 18 లక్షలకి పేదవాళ్ళకి కట్టగట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని ఆయన కొన్నది 4 లక్షలు. ప్రభుత్వం దగ్గర తీసుకున్నాడు 18 లక్షలు తీసుకున్నాడు. ఎకరానికి 18 కోట్లు తీసుకొని పేదలకి కొండల దగ్గర ఎక్కడ 7 కిలోమీటర్ల దగ్గర పరిమాలిన పొలం, బ్రహ్మనాయుడు పరిమాలిన పొలాన్ని పేదలకి సెంటు భూమి చొప్పున అండగట్టాడు. నువ్వు కట్టుకోపోయావు అక్కడ పేదలకి 7 కిలోమీటర్ల దగ్గర ఎందుకు? నేను వెల్లటూరు రోడ్లో దగ్గర అపార్ట్మెంట్ కట్టించాను కదా. మీ చాలా టౌన్ దగ్గర 1 కిలోమీటర్ దూరం 2 కిలోమీటర్ దూరంలో స్థలాలు ఇవ్వు. నువ్వేమో ప్రజల డబ్బులు 18 కోట్లు నువ్వు దోసుకుంటూ ఆ డబ్బులు తీసుకెళ్ళి హైవేలో కొనుక్కున్నాడు. మార్కాపురం హైవేలో 100 ఎకరాలు కొన్నాడు. ప్రభుత్వం దగ్గర తీసుకున్న 18 కోట్లు పెట్టి ఆడ కొనుక్కున్నాడు. పేదలకు ఎక్కడిచ్చాడు? కొండల దగ్గర, గుట్టల దగ్గర ఆయన పరిగ్రహాన్ని పొలం, తొండల గుడ్లు పెట్టిన పొలం పేదలకు సెంటు భూమి ఇచ్చాడు. పేదలు అన్యాయం చేశాడు. ఆ డబ్బులతో ఎక్కడ కొనుక్కున్నాడు? ఆయన మార్కాపురం హైవే మీద బ్రహ్మాండంగా 100 ఎకరాలు కొనుక్కున్నాడు ఆ డబ్బులతో. అంటే పేదలకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం దగ్గర, అంటే ప్రజలు పన్ను కట్టిన డబ్బులతో నువ్వు 18 లక్షలు దోచుకొని నువ్వు హైవేలో కొనుక్కొని పేదలు మోసం చేశావు. సెంటు భూమి దగ్గర కూడా నీకు 100 కోట్లు ఉన్నాయని చెప్పుకుంటాడు బ్రహ్మనాయుడు. కానీ సెంటు భూమి దగ్గర కూడా 5,000 మంది పేద ప్రజలు మోసం చేశాడు వినుకొండలో. కాబట్టి పేదల్ని మోసం చేసినటువంటి వల్ల బ్రహ్మనాయుడిని ఈరోజు గాంధీ విస్కీలు బెడ్ షాపులు పెట్టి అమ్మిస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని ఎక్కడైనా చేశారమ్మా? గాంధీ విస్కీలు అమ్మకుండా చేస్తానన్నాడు. ఎక్కడైనా చేశాడా? గాంధీ విస్కీలు ఎక్కువ రేటు పెట్టి అమ్మిస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు 1,20,000 రూపాయలు బెడ్ షాపులు అమ్మడానికి లేదు. కానీ ఇప్పుడు ఊరికి 10 బెడ్ షాపులు వచ్చాయి. ఫోన్ చేస్తే పొలం ఉన్న డెలివరీ తీసుకొస్తున్నారు మందుబాటు. ఆ విధంగా ఈరోజు బ్రాందీ విస్కీలు రేట్లు పెంచి నాశనం బ్రాందీ విస్కీలు ఇస్తున్నారు. బ్రాందీ విస్కీలు తాగి కడుపులో నొప్పి, హార్ట్ అటాక్లు, అలాగే పెరాలసిస్, పక్షవాతం రావటం, లివర్ పాడైపోవటం, కిడ్నీ పాడైపోవటం ఈ బ్రాందీ విస్కీ జగన్మోహన్ రెడ్డి నాశనం బ్రాండ్ తాగి ఆరోగ్యం పాడైపోతుంది. ప్రజల్ని ఇది గుర్తుంచుకోవాలా. ప్రజల ఆరోగ్యం బాగుపడాలంటే, ప్రజలకి చదువుకోవడానికి ఉద్యోగం రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే మళ్ళీ సంక్షేమ పథకాలు విదేశీ విద్య అందాలన్నా, సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశాన్ని గెలిపించాలని మీ అందరూ కోరుకుంటూ ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పార్టీలో మీ అందరూ బాగా కష్టపడాలని మరి వీళ్ళందరూ కూడా నేను మనవి చేస్తున్నా. పార్టీలు బాగా కష్టపడితే మంచి గుర్తింపు ఇస్తాం, గౌరవిస్తాం. మన వార్డులు బాగా అభివృద్ధి చెందాలి. రేపు తెలుగుదేశం పాలన రాబోతుంది. మన తెలుగుదేశం జనసేన పాలనలో బాగా అభివృద్ధి చేసుకుందాం. దానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ పార్టీలో మీకు మంచి గుర్తింపు, గౌరవం ఉంటుందని మనవి చేసుకుంటూ నా సహాయం, నా సహకారం, నా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ ఒక్కసారి ఈ రోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలిపిన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ
వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వినుకొండ మండలం పెట్టంబండ గ్రామం నందు నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లను స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటే అబద్ధ ప్రచారంతో వృద్ధజల్ల ప్రయత్నం చేస్తుంది పెత్తందారు వ్యవస్థ అని తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో పెత్తందారులకి పేద ప్రజలకు యుద్ధం జరుగుతుందని, ఆ యుద్ధంలో ప్రజల మంచి వైపు అడుగులు వేయాలని కోరారు. 10 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తే జీవి వారి విలాసాలకు పదవిని వాడుకున్నాడని, ప్రజలకు ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగిన అభివృద్ధి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. అదేవిధంగా వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అదేవిధంగా నాడు నేడు ఎన్నో బంగ్లాలు నిర్మాణం చేశాడు. ఎన్నో స్కూళ్లు బ్రహ్మాండంగా కార్పొరేట్ స్థాయిలో చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గ్రామ పరిపాలనా కేంద్రం, ఇప్పుడు ఉమ్రాన్ సింగ్ ఇచ్చారనే అలాంటి గ్రామ పరిపాలనా కేంద్రాలు ఈ నియోజకవర్గంలో, మన వినుకొండ నియోజకవర్గంలో 82 నిర్మాణం జరిగింది. 82 అలాంటి బంగ్లాలు, ఇలాంటి బంగ్లాలు 82 హాస్పిటల్స్, ఇలాంటి రైతులకు సంబంధించిన బంగ్లాలు 82. ఇవన్నీ కనిపిస్తున్నటువంటివి, ఎవరు కాదనలేనివి. మరి జలజీవన కింద 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పుడు ఊరూరు ఇంటింటికి వాళ్ళు తిప్పితే నీళ్లు వచ్చే విధంగా ఇప్పుడు 7 రూపాయలు కూడా శంకుస్థాపన చేసి వచ్చాము. మీ ఊరికి కూడా చేయటం జరుగుతుంది. ఇలా 156 కోట్ల రూపాయలు నేను మరి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా వచ్చినాయి. మరి ఇది వాళ్ళకి పుట్టే నీళ్ళు వచ్చిన అదే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఓ అని దద్దరిల్లిపోయేది. మేము అది జ్ఞాపకం వచ్చి జ్ఞాపకం అన్నట్టుగా చెప్తాం. ఎందుకంటే చేసిన పని వాళ్ళు చూస్తూ ఉంటారు. అబద్ధపు మాటలు అయితే రోజు డబ్బా కొట్టుకోవాలి. ఆ డబ్బా కొట్టాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తూనే ఉంటాము. రేపు నీళ్ళు వచ్చినప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇలా రైతు భరోసాలు జేజేఎం కింద వాళ్ళు చూపితే నీళ్ళు వచ్చే విధంగా కానీ, మరి సెక్రటరీలు కానీ, ఇవన్నీ అభివృద్ధి కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని పథకాలు 2,55,000 కోట్లు 2,55,000 కోట్లు మూలనున్న పెద్దామకు కూడా అకౌంట్ చేసి, అకౌంట్ ఓపెన్ చేసి, ఆ అకౌంట్ ద్వారా నేరుగా వాళ్ళ పెద్ద అకౌంట్ లో పడిపోతున్నటువంటి డబ్బులు
2,55,000 కోట్లు మీరు కోపం లేదు. ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే నిన్న ఆర్బీఐ చెప్పింది. ఆర్బీఐ అంటే మన భారతదేశానికి పెద్ద బ్యాంకు. వరికిపుడిసెల ప్రాజెక్టు నిర్మించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని వినాలని సిపిఎం నాయకులు హనుమంతరెడ్డి డిమాండ్ చేశారు. పాలకులు పనులు ప్రారంభమయ్యాయని ప్రజలకు మాయమాటలు చెప్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం వరికిపుడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 2 నెలలు గడిచినప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. మొదటి ఫేజ్ కింద 14 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చేయని పక్షంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వరికిపుడిసెల సాధన కమిటీ తరపున పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఈ వరికిపుడిసెల అనేది పల్నాడు ప్రజలకు హక్కుగా ఇచ్చారు. ఇప్పటికీ 3 శంకుస్థాపనలు అయి ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసినప్పటికీ ఆ పనులు ప్రారంభించలేదంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారో రాజకీయ నాయకులు ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రజలు, రైతులు ఇప్పటికైనా గమనించాలి. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఈసారి ఎన్నికల్లో మాత్రం గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఎన్నిసార్లు ఇలా మోసపోవాలి? ఈరోజు తాగడానికి నీళ్లు లేవు, సాగునీరు లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. కనీసం గ్రామాల్లో జనవరి నెల నుంచే నీళ్లు లేవు. ఇలా ఎన్ని సంవత్సరాలు? ఇంక ఇప్పటికే 70 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. స్వతంత్ర భారతదేశంలో రైతుల పరిస్థితి, ప్రజల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉంది? కాబట్టి మేము ఒకటే నిర్ణయించుకున్నాం, వరికిపుడిసెల జలసాధన సమితి తరఫున ఈసారి ఈ నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులను మేము నామినేషన్ వేయించి, మాకు చాలా రైతు సంఘాలు కానీ సిపిఎం సిపిఐ పార్టీలు ఇంకా చాలా సంఘాలు మాకు సపోర్ట్ ఇస్తున్నాయి. మేము కంపల్సరీ ఈసారి క్యాండిడేట్లు నిలబెట్టి, ఎమ్మెల్యే క్యాండిడేట్లు నిలబెట్టి అసెంబ్లీకి పంపించి మేము వరికిపుడిసెల సాధించుకుంటాం. చెప్పు దెబ్బ కొట్టినట్టు చెప్తాం మీకు ఈసారి సమాధానం అని. మేము వరికిపుడిసెల ఈ ఎలక్షన్ లోపు పనులు ప్రారంభించకపోతే మాత్రం మీరు చాలా నష్టపోతున్నారు, మీకు ప్రజలు బుద్ధి చెప్తారని మేము డిమాండ్ చేస్తాం. రోజు పాలించేటటువంటి ప్రభుత్వం, మేము సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తాము, మేము రైతు సంక్షేమం, రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పేటటువంటి మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోయినాయి. కేవలం చేతల్లో చూపించాలని అంటే ఈరోజు మనకున్నటువంటి పల్నాడు జిల్లా పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతం. ఆ పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతంలో కూడా బొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి, అదేవిధంగా ఎర్రగొండపాలెం 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 4 మండలాల్లో ఉన్నటువంటి 100 గ్రామాలకి తాగునీరు, 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటటువంటి వరికిపుడిసెల ప్రాజెక్టుని ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల కేవలం శంకుస్థాపనలు మాత్రమే జరుగుతున్నాయి. ప్రాజెక్టు పనులు అనేటటువంటి తోటికి కూడా మొదలు పెట్టలేదు. ఇది కేవలం ఏదో సినిమాలో ఒక కవి అన్నట్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఎప్పటికైనా సరే ఎన్నికల జిమ్మిక్కులు మానండి. ఎన్నికల జిమ్మిక్కులు మాని నిజమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది మీరు చేతల్లో చూపండి. కలిసి మరి వినతి పత్రాలు ఇవ్వటం అనేది జరిగింది. ఎప్పటికైనా సరే ఒకటే చెప్పేది, బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి, బడ్జెట్ లోపల కేటాయించాలి. ఇంకోటే చెప్పేది, రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా అయినా సరే మీకు కేటాయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అమౌంట్ అనేది కనీసం 14,70,00,000 కేటాయిస్తే ముందర పనులు అనేది ప్రారంభమైతే, అలానే మెగా వెంచర్ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ తీసుకున్నారు. కాబట్టి కనీసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వర్చువల్ శంకుస్థాపన చేశాడో 340 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి అక్కడే ప్రకటించడం జరిగింది. కనీసం 340 కోట్లు కేటాయించినా సరే ఆ మెగా వర్చువల్ కూడా ప్రారంభించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలానే ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందా కూడా మరి ఆ విధంగా చేస్తామని చెప్పేసి వరికిపుడిసెల ప్రతినిధులు అప్పటికి ఈ యొక్క మరి నిధులు కేటాయించకపోతే ఎన్నికల్ని ఆయుధంగా తీసుకొని ఎన్నికలు అనేది వస్తున్నాయి. ఎన్నికల్లో ఎప్పుడు కూడా వరికిపుడిసెల ప్రాజెక్టు కమిటీ తరఫున పోటీ చేయని నేపథ్యం అనేది ఏర్పడింది. ఈసారి ఎన్నికల్లో మాచల్ నియోజకవర్గం నుండి మేము పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు బుక్కే రామోజీ నాయక్ వరికిపుడిసెల ప్రాజెక్టు కార్యదర్శి ఆయన కూడా వినుకొండలో మేము పోటీ చేస్తామని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక సలహా ఏంటంటే వరికిపుడిసెల ప్రాజెక్టు వాళ్ళకి మేము ఇచ్చే సలహా, అవసరమైతే పార్లమెంట్కి కూడా పోటీ చేస్తే, పార్లమెంట్ అంటే ఏమిటో కాదు మన పల్నాడు జిల్లానే కాబట్టి పార్లమెంట్ లో కూడా వరికిపుడిసెల ప్రాజెక్టు తరఫున పోటీ చేస్తే అది ఢిల్లీ దాకా కూడా వాయిస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కుదించి
ధర్నాలు చేసే హక్కు లేకుండా యూనియన్లను ఇబ్బందులు పెట్టే పద్ధతులను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని, కేంద్రం తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, కడప ఉక్కు నిర్మించాలని, కార్మికులకు పని భద్రత కల్పించాలని, జరుగుతున్న గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె జయప్రదం చేయాలని బూదాల శ్రీనివాసరావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకుని చీకట్లో మురుగులో నివాసం ఉంటున్న సుందరయ్య నగర్ వాసులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు, నాయకులు విఫలమయ్యారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు అన్నారు. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొంకూరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సుందరయ్య నగర్ వాసులు పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సోమవారం ర్యాలీ చేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి 250 కుటుంబాలు సుందరయ్య నగర్ నివాసంలో ఉంటున్నాయన్నారు. కాలనీ వాసులు రాత్రి వేళల్లో చీకట్లో ఉండాల్సి వస్తుందని, వర్షం పడితే రోడ్లు మురుగు కాలువలు లేక మురుగులోనే మగ్గిపోతున్నారని అన్నారు. ఇళ్లలో కరెంటు సౌకర్యం, వీధుల్లో లైట్లు లేక చీకట్లో ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం తహసీల్దార్ బ్రహ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. ఎస్వైఎన్ఎస్ ఇంతటితో సమాప్తం. రేపటి ఎస్వైఎన్ఎస్ లో మళ్ళీ కలుద్దాం.